శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 పేర్లో రష్యా ఉన్నా దీని అసలు టార్గెట్ వేరు. చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాల్ని ఒక ఆయుధంగా వాడి రష్యాను ట్రంప్ దారిలోకి తెచ్చుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. అసలీ బిల్లులో ఏముంది? ఇదింకా ప్రతిపాదన దశలోనే ఉందా లేక చట్టంగా మారిందా? అసలు ట్రంప్ ఏం కావాలనుకుంటున్నాడు? ముఖ్యంగా ఈ బిల్లు వల్ల మన దేశంపై దాని ప్రభావమెంత? ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా ఒక దేశం మరో దేశంపై తన దేశంలో ఉన్న బిజినెసెస్ భద్రత కోసం టారిఫ్లు వేస్తాయి. కాని ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి ఇప్పటికే సంవత్సరమవుతున్నా రష్యా మీద ఎంత ప్రెషర్ పెట్టినా యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఈ బిల్ రష్యా నుంచి వ్యాపారం చేస్తున్న దేశాల్ని కూడా ఆర్థికంగా బెదిరించి రష్యాను తన దారిలోకి తెచ్చుకునే ఒక ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే సెకండరీ శాంక్షన్స్. రష్యా నుండి గ్యాస్, ఆయిల్, యురేనియం ఏ దేశమైతే కొనుగోలు చేస్తుందో ఆ దేశం నుండి అమెరికా వచ్చే అన్ని ఉత్పత్తులపై 500% టారిఫ్లు వేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఆ వస్తువులని ఇండైరెక్ట్గా బ్యాన్ చేసినట్టు. ఇంకా ఈ బిల్లులో రష్యాకి అనుకూలంగా పనిచేసేవారి ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడం, అమెరికా నుండి రష్యాకు ఎగుమతి అయ్యే ఇంధన ఎగుమతులని పూర్తిగా నిషేధం చేయడం వంటివి ఉన్నాయి. అయితే ఈ ఆంక్షలని కేవలం రష్యా, యుక్రెయిన్తో శాంతి చర్చలకు నిరాకరించినా, శాంతి ఒప్పందం కుదిరి దాన్ని నిరాకరించినా, యుక్రెయిన్పై మళ్లీ దాడి చేసినా, యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించినా వీటిని అమలు చేస్తారు. ఈ బిల్లు లాగా మారలేదు. సెనేటర్ గ్రాహం చెప్పిన దాని ప్రకారం ట్రంప్ దీనికి గ్రీన్ లైట్ ఇచ్చాడు అన్నాడు. అయితే యుఎస్ఏ కాంగ్రెస్ అంటే పార్లమెంట్లో కూడా పాసవ్వాలి. అంతేకాకుండా ఈ బిల్లు పూర్తిగా తన నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నారు. అంటే తనకి ఏ దేశంపైన కావాలంటే ఆ దేశంపై 500% వరకు టారిఫ్ వేసి తన ఈగో కోసం ఈ బిల్లులో కొన్ని మార్పులు కోరుకుంటున్నాడు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా. మరి భారత్ ఏం చెప్తోంది? ఇప్పటివరకు యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ రూల్స్ని ఫాలో అవుతోందని, రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ పూర్తిగా లీగలని, ఇప్పుడు కూడా కొన్ని యూరోప్ దేశాలు అలాగే చివరకు అమెరికా తమ న్యూక్లియర్ ప్లాంట్స్కు కావాల్సిన యురేనియం ఇంకా రష్యా నుండి కొంటుందని, ముఖ్యంగా 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశానికి రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా ముఖ్యమని, అన్నిటికంటే ముఖ్యమైన ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశమని, తాను నచ్చిన చోట లీగల్గా పనిచేసుకునే హక్కు తనకు ఉంది అని చెప్తోంది. మనము ఇంకో విషయం ఆలోచించాలి. ఒకవేళ అన్ని దేశాలు రష్యా నుండి ఆయిల్ దిగుమతులు తగ్గిస్తే ప్రపంచంలో ఉన్న ఆయిల్ మార్కెట్లపై ఎక్కువ ప్రభావంతో ఇంకా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ రిచ్ దేశాలలో అమెరికా ఇప్పటికే ఇరాన్, ఇరాక్లో కొన్ని, రష్యాపై, మొన్నటి వరకు వెనుజియన్ ఆయిల్పై శాంక్షన్స్ వేసి ఇప్పటికే భూమిపై ఆయిల్ ఉన్నా వాటిని వాడుకోవడానికి మాత్రం లేకుండా చేస్తోంది. నిజం చెప్పాలంటే కొంత లిమిట్ దాటిన తర్వాత, అంటే 100–130%, అంతకంటే మించి ఇంకా 500 కాదు 1000% వేసినా అది కేవలం వినడానికి మాత్రమే కొంచెం ఆందోళనగా ఉంటుంది.